1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, 18 క్యారెట్ల గోల్డ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. చాలా మంది ఏంటంటే ఆర్నమెంట్స్ కోసం 22 క్యారెట్లకే వెళ్తా ఉంటారు. అసలు 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ జోలికి వెళ్ళడం చాలా తక్కువ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం జనరేషన్ ఏంటంటే ఫ్యాషన్ జ్యువెలరీ డిజైన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి 18కి 14కి వెళ్ళడం చూస్తున్నాం. ఒక్కసారి 18 క్యారెట్ల బంగారంలో ఏమంటారంటే ప్యూరిటీ ఎంత ఉంటుంది? మీరు చాలా వీడియోలో చెప్పారు 22 క్యారెట్స్ ఆభరణం కంటే 18 క్యారెట్ల ఆభరణం చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పారు. ఒక్కసారి మనం ఈరోజు మరి చాలా మంది ఏంటంటే 22 క్యారెట్స్ వెళ్ళి కొనేసుకుంటా ఉంటారు, రేట్లు కూడా ఎక్కువ ఉన్నప్పుడు కూడా అంతే. మరి అలాంటప్పుడు 18 క్యారెట్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? దాంట్లో ప్యూరిటీ కానీ ఇవన్నీ ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే. 18 క్యారెట్ల గోల్డ్ ఆభరణాలు ఓన్లీ స్టోన్స్ ఫిట్టింగ్ దానికి వాడాలా. స్టోన్స్ ఫిట్టింగ్ 18 క్యారెట్లు ఉంటే గోల్డ్ గట్టిగా పట్టేస్తుంది. ఇది డైమండ్ రింగ్ 18 క్యారెట్ గోల్డ్. 18 క్యారెట్స్ గోల్డ్ ఇది కొంచెం రెడ్డిష్ గా ఉంటుంది. ఎస్. ఈ రెండు కూడా 22 క్యారెట్ yellowish గా ఉంటాయి. ఎస్. ఇంతే డిఫరెన్స్. మీరు తెలుసుకోవాల్సింది మీకు కూడా ఇప్పుడు ఇది కొలుసు కూడా 22 క్యారెట్ కాబట్టి ఇవి yellowish గా ఉంటాయి. ఇది రాయి కాబట్టి ఈ డైమండ్ను ఇది ఒక 2 లక్షల రూపాయల డైమండ్ కాబట్టి 1 క్యారెట్ స్టోన్ కాబట్టి దీన్ని రక్షణకు మనం 18 క్యారెట్ ఆర్ 14 క్యారెట్ గోల్డ్ వాడతారండి. అంటే డైమండ్ గట్టిగా పట్టుకోవడానికి 18 క్యారెట్లు వాడతారంటున్నారు. ఇది గట్టిగా ఉంటుంది. ఇది డైమండ్స్ ఏదైనా డైమండ్స్ నెక్లెస్లు వస్తువులన్నిటి కూడా వాటిని అంతా కూడా ఈ కాంటాలతో స్టోన్ పెట్టేసి కాంటాలతో ఒత్తేస్తారు. అవును. ఈ కాంటాలు అన్నీ కూడా 22 క్యారెట్ అయితే మెత్తగా ఉండి మీరు శారీలో నాని ఎక్కడైనా ఏదైనా కిటికీ తలుపుకు ఏదైనా తలిగి అది అవి కాంటాలు లూజ్ కావచ్చు, అప్పుడు స్టోన్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డైమండ్స్ అయితే మీకు నష్టం చాలా జరుగుతుంది. అందుకే డైమండ్స్ వస్తువులకు ఏదైనా రాళ్ల వస్తువులు అన్నిటికి కూడా పచ్చలు కెంపులు డైమండ్స్ రియల్ డైమండ్స్ వేటికైనా కానీ 20 క్యారెట్ 18 క్యారెట్ ప్రిఫర్ చేస్తారనమాట. సార్, 18 క్యారెట్స్ లో ఇంకా ఈ రోజ్ గోల్డ్ కూడా ఉంటాయి చాలా వరకు 18 క్యారెట్స్ లో. మీరు అన్నట్టుగా డైమండ్స్ అన్నారు చూసారా, చాలా వరకు డైమండ్ ఐటమ్స్ అన్ని కూడా 18 క్యారెట్స్ లో ఉంటాయి. ఈ మధ్య చాలా నేను కూడా చూసాను. ఈ ఒక ఐటమ్ చూస్తే ఇది 18 క్యారెట్స్ అంటారు, అంటే మళ్ళీ డైమండ్స్ ఉంటాయి. డైమండ్ ప్రైస్ ఎక్కువ పడుతుంది అక్కడ. 18 క్యారెట్స్ గోల్డ్ కంటే డైమండ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఓన్లీ డైమండ్ కి సంబంధించి మనం ఏమైనా వస్తువు కొనుక్కోవాలి అంటే 18 క్యారెట్లే చాలా మంచిది అని అంటే 22 క్యారెట్స్ తో కంపేర్ చేస్తే 100% గ్యారంటీగా చెప్పగలుగుతున్నారు. 18 క్యారెట్స్ డైమండ్స్ వస్తువులను చూసాము. అది వాటికి ఎందుకు పెడుతున్నారు? మన డైమండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డైమండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్తో రక్షణ కావాలి కాబట్టి అది కవచం. గోల్డ్ ఈజ్ ఓన్లీ నామినల్. డైమండ్ ఈజ్ అ కాస్ట్లీ మెటీరియల్. ఇప్పుడు ఇంత చిన్న డైమండ్ 2 లక్షల రూపాయలు అంటే మీరు ఆశ్చర్యపోతున్నారు. డైమండ్ కాస్ట్ ఉంది. డైమండ్ కాస్ట్ ఉంది. నా గోల్డ్ ఓన్లీ 5 గ్రామ్స్ ఉంది. 5 గ్రామ్స్ అంటే 75,000-80,000. మరి నాకు 2 లక్షల రూపాయలు డైమండ్ రక్షించాలంటే 18 క్యారెట్ పెట్టావు. 18 క్యారెట్ లో ఎలా ఎంత ఉంటుంది సార్? ప్యూరిటీ ఎంత ఉంటుంది? గోల్డ్ ప్యూరిటీ 20% కాపర్ సిల్వర్ ఉంటుంది, 80% గోల్డ్ ఉంటుంది. 20% కాపర్ సిల్వర్, అందుకే స్ట్రాంగ్ ఉంటుందేమో. 22 క్యారెట్స్ కి 24 క్యారెట్స్ 18 క్యారెట్స్ లో ప్యూరిటీ గురించి మాట్లాడుకుంటే సార్, ప్యూరిటీ ఎంత ఉంటుంది అని అంటే 24 క్యారెట్ లో 100% ప్యూర్. అందులో ఏమి కూడా రాగి సిల్వర్ ఏది ఏ మెటీరియల్ కూడా ఉండదు. 22 క్యారెట్ లో 8%, 18 క్యారెట్స్ కు 80%, 85% 20 క్యారెట్. 20 క్యారెట్స్ 20 క్యారెట్స్ ఉన్నాయి సార్ బయట జ్యువెలరీ. 20 క్యారెట్సే చాలా మటుకు. ముందు అంతా కూడా ఈ డైమండ్స్ వస్తువులన్నీ 20 క్యారెట్ లోనే చేసేవాళ్ళు. ఆ తర్వాత కూడా ఇంకా కొంచెం కూడా రిస్క్ ఎందుకు అనేసి కొంచెం 18 క్యారెట్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య మీరు అన్నట్టు 14 క్యారెట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్మెంట్ చేస్తుంటే సగమే గోల్డ్. సగం గోల్డ్ సగం కాపర్ సిల్వర్ ఉంటుంది. మీరు సిల్వర్ అన్నారు చూసారా, ఈ మధ్య కాలంలో సిల్వర్ జ్యువెలరీ కూడా బాగా ఎక్కువైపోయింది సార్. సిల్వర్ జ్యువెలరీ మరి ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళు ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ వైపు వచ్చేస్తున్నారు. సిల్వర్ జ్యువెలరీ కూడా ఎంత వరకు ప్యూరిటీ ఉంటుంది, నమ్మకంగా మనం తీసుకోవచ్చు అంటారా? ఇదంతా ఎక్కువ కోయంబత్తూరు, బెంగళూరు,
ఇక్కడి నుంచి వస్తాయండి. యాంక్లెట్స్ పట్టీలు. ఇక్కడ తెలంగాణలో మాత్రం కాళ్ళ కడాలు, ఇక్కడ లేడీస్కు వంకీలు పెట్టుకోవడం అలవాటైంది. ఇప్పుడు మొత్తం జైపూరు, రాజస్థాను అక్కడి నుంచి జ్యువెలరీ వస్తున్నాయి. మంచి యాంటిక్ పీస్ లాగా ఉంటాయి. అవి అరౌండ్ 20% వేరే మెటల్స్ ఉంటాయి. 80% సిల్వర్ ఉంటుంది. అది కూడా ఎందుకంటే గట్టితనం. గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఇంకా మెత్తటి మెటీరియల్, ఇంకా రిస్క్ అనమాట. అందుకే కొంచెం దాన్ని ఆ 80%లో ప్యూరిటీలో చేయాల్సి వస్తుంది వస్తువు. కానీ వాళ్ళు చెప్పాలా, ఇది మేము ఇందులో 80% ఉంది, వీఆర్ క్లెయిమింగ్ 90% అని చెప్పాలా. వాళ్ళు అలా చెప్పక 80% గోల్డ్ కూడా 100% రేట్ క్యాలిక్యులేట్ చేస్తే నష్టపోయేది. ఇంకా చాలా మందికి లేడీస్లో అపోహ ఏంటంటే, లేడీసే కాదు బంగారం అంటేనే 22 క్యారెట్లు. ఆర్నమెంట్స్ విషయానికి వస్తే మనము 18 క్యారెట్ అనేటప్పటికి ఏంటంటే 18 క్యారెట్లు గోల్డా, నీ దగ్గర 22 క్యారెట్స్ లేదా, 18 క్యారెట్స్ గోల్డ్ ఏం తీసుకుంటావు అని కొంచెం చీప్గా మాట్లాడతారు. మరి మీరు చెప్పే మాటలు వింటే మరి 18 క్యారెట్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, 22 క్యారెట్స్ కంపేర్ చేస్తా అంటారు. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా పెరగడం తగ్గడం కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది కదా. ఈ టైంలో మనము 22 క్యారెట్స్ పక్కన పెట్టి పెద్ద పెద్ద నగలు కూడా 18 క్యారెట్స్లో మనం కొనుక్కోవచ్చా అంటే అష్యూరెన్స్, నమ్మకంగా మీరు ఏమైనా మాట చెప్పగలుగుతారా? మళ్ళీ కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. 22 క్యారెట్ వస్తువులన్నీ ప్లెయిన్ నగలు, గొలుసులైనా, ప్లెయిన్ నెక్లెస్లైనా, వితౌట్ స్టోన్స్, గాజులైనా, ఇవన్నీ కూడా మెటల్ పక్కన ఇంకోటి గోల్డ్ పెడతారు. ఇవన్నీ కాళ్ళకు పట్ట గొలుసులు కూడా గోల్డ్లో వేస్తారు. ఇవన్నీ కూడా 22 క్యారెట్ చేయించుకోవచ్చు. కొంతమంది ఈ మధ్య కొంచెం గట్టితనం గురించి 20 క్యారెట్లు కూడా చేయిస్తున్నారు. కానీ రాళ్ల ఫిట్టింగ్ మాత్రం కంపల్సరీ 20 or 18 క్యారెట్లోనే చేయిస్తారు. అంటే 22 క్యారెట్స్లో మనం డైమండ్స్ కనుక తీసుకుంటే ఇన్ కేస్ అవి స్ట్రాంగ్గా ఉండవు, బ్రేక్ అయిపోతాయి అంటారా? దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ ఇస్ దేర్. ఎన్ని లక్షలు పెట్టినా 22 క్యారెట్స్ డైమండ్స్ కొంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్ ఫేస్ చేయాల్సిందే. అసలు ప్రిఫర్ చేయొద్దు కూడా. మన షోరూమ్ లో చేయరు కూడా. 22 క్యారెట్లో మీకు డైమండ్ ఫిట్టింగ్ వస్తువులు చేయరు. కాకపోతే 18 క్యారెట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అంటారు. 20 క్యారెట్ 18 క్యారెట్. ఇంకా కొద్దిమంది ఇంకా నాకు స్ట్రాంగ్ కావాలంటే 14 క్యారెట్ 14 క్యారెట్ మార్కెట్లో లేవు, ఇంకా రాలేదు. థ్యాంక్ యూ. రైట్.